Hi children, day 19. మెయిన్ గా 30 కామన్ వర్డ్స్, అడిషనల్ గా చివర్లో గ్రామర్ పాయింట్. ఈ రోజు వీడియోలో 30 కామన్ వర్డ్స్ లో ప్రతి వర్డ్ కి ఫోనెటిక్ స్క్రిప్ట్, ఇంగ్లీష్ మీనింగ్, తెలుగు మీనింగ్, ఇంగ్లీష్ సెంటెన్స్, తెలుగు సెంటెన్స్. అయితే డే 11 నుంచి డే 18 వరకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇంట్రడక్షన్ తో పాటుగా నౌన్ లో 8 టైప్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. అయితే కౌంటబుల్ నౌన్స్ కు సంబంధించి నంబర్ అంటే సింగులర్ ప్లూరల్ గురించి డిఫరెంట్ అంటే ప్లూరల్స్ అంటే బహువచనం ఫామ్ చేయడంలో డిఫరెంట్ రూల్స్ ఏమున్నాయో ఈ వీడియో చివరిలో చూద్దాం. మొదటగా మీకు ఒక ప్రశ్న, వాట్ ఈస్ ద ప్లూరల్ ఫార్మ్ ఆఫ్ ఫుడ్? ఫుడ్ అనే పదానికి బహువచనం ఏమిటి? మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ లో తెలియచేయండి. ఇప్పుడు వర్డ్స్ చూద్దాం. అడల్ట్ లేదా అడల్ట్, ఫుల్లీ గ్రోన్ పర్సన్, పెద్దవాడు. ఎవ్రీ అడల్ట్ మస్ట్ హ్యావ్ అ ఓటర్ ఐడి, ప్రతి పెద్దవారికి ఓటర్ ఐడి ఉండాలి. అడల్ట్ అంటే ఏంటి? 18 ఇయర్స్ దాటిన వయసు ఉన్న వాళ్ళని అడల్ట్ అని పిలుస్తుంటాం. అవే అవే, ఎట్ ఎ డిస్టెన్స్, దూరంగా. నాట్ ప్రెసెంట్, లేని అంటే లేరు అని అర్థం. ద స్కూల్ ఈజ్ ఫార్ అవే, పాఠశాల చాలా దూరంలో ఉంది. అవే మీన్స్ దూరం. మై పేరెంట్స్ ఆర్ అవే టుడే, ఇక్కడ అవే అంటే లేరు అని అర్థం. నా తల్లిదండ్రులు ఈ రోజు లేరు. బికాజ్ లేదా బికాజ్ అంటే ఫర్ ద రీజన్ దట్, ఫర్ ద రీజన్ దట్ అంటే ఎందుకంటే. ఐ స్టేడ్ హోమ్ బికాస్ ఇట్ వాజ్ రైనింగ్, వర్షం పడుతున్నందువల్ల నేను ఇంట్లోనే ఉన్నాను. ఇక్కడ బికాజ్ అంటే అందువల్ల, ఎందువల్ల? వర్షం పడడం వల్ల. బికాజ్ అనేది కారణం చెప్పడానికి వాడతాము. బిహైండ్, ఎట్ ద బ్యాక్ ఆఫ్, వెనుక. ద డాగ్ ఈజ్ బిహైండ్ ద హౌస్, కుక్క ఇంటి వెనుక ఉంది. ఇంకొకటి చూడండి, సపోర్టింగ్. బిహైండ్ అంటే సపోర్టింగ్, మద్దతుగా నిలుచుట. వి ఆర్ బిహైండ్ యువర్ డెసిషన్, మేము మీ నిర్ణయానికి మద్దతుగా ఉన్నాము. మేము మీ నిర్ణయానికి మద్దతుగా ఉన్నాము. ఇక్కడ బిహైండ్ అంటే మద్దతు ఇవ్వడం, సపోర్ట్ ఇవ్వడం అనమాట. బోట్, బోట్, ఏ స్మాల్ వెసల్ ఫర్ వాటర్ ట్రావెల్, పడవ. దే క్రాస్డ్ ద లేక్ బై బోట్, వారు పడవలో సరస్సు దాటారు. క్లైమ్, క్లైమ్, ఇక్కడ బి సైలెంట్, క్లైమ్. గో అప్ యూజింగ్ హ్యాండ్స్ అండ్ ఫీట్, ఎక్కడం. నెక్స్ట్, రైజ్ ఇన్ పొజిషన్ ఆర్ స్టేటస్, ఎదగడం. ద చిల్డ్రన్ క్లైంబ్డ్ ద ట్రీ, పిల్లలు చెట్టు ఎక్కారు. షీ క్లైంబ్డ్ టు ఎ హయ్యర్ పొజిషన్ ఇన్ ద కంపెనీ, హయ్యర్ పోస్ట్ ఇన్ ద కంపెనీ. ఆమె కంపెనీలో ఉన్నత పదవికి ఎదిగింది. ఇక్కడ క్లైంబ్డ్ అంటే ఎదిగింది అంటే అభివృద్ధి చెందిందని. కజిన్, కజిన్, ద చైల్డ్ ఆఫ్ వన్స్ అంకుల్ ఆర్ ఆంట్, అమ్మ నాన్న యొక్క తోబుట్టువుల పిల్లలు. అంటే అమ్మ తోబుట్టువులు గాని నాన్న తోబుట్టువులు గాని వాళ్ళకు ఉండే పిల్లలని మనం కజిన్స్ అంటుంటాము. మై కజిన్ లివ్స్ ఇన్ హైదరాబాద్, నా కజిన్ హైదరాబాద్ లో ఉంటాడు. డిస్క్రిప్షన్, డిస్క్రిప్షన్, ఏ స్పోకెన్ ఆర్ రిటన్ అకౌంట్ ఆఫ్ ఎ పర్సన్, ఆబ్జెక్ట్ ఆర్ ఈవెంట్. వర్ణన. ద పోలీస్ ఆస్క్డ్ ఫర్ ఎ డిస్క్రిప్షన్ ఆఫ్ ద థీఫ్, దొంగ గురించి వర్ణనను పోలీసు అడిగారు. డిస్క్రిప్షన్ అంటే వర్ణించడం అంటే వివరాలు చెప్పడం అనమాట. డ్రా, డ్రా, మేక్ ఎ పిక్చర్ విత్ ఎ పెన్సిల్ ఆర్ పెన్, చిత్రించు. పుల్ సంథింగ్ టువర్డ్స్ యూ, లాగు, రెండు అర్థాలు ఉన్నాయి. షీ లవ్స్ టు డ్రా ఫ్లవర్స్, ఆమె పూలను చిత్రించడం ఇష్టపడుతుంది. హీ డ్రూ ద కర్టెన్, అతను తెరను లాగాడు. డిఆర్ఈడబ్ల్యూ, డ్రూ అంటే డ్రాకి పాస్ట్ టెన్స్ అనమాట. డ్రాకి పాస్ట్ టెన్స్ డ్రూ. కోట్, కోట్, an outer piece of clothing, కోటు. He wore a warm coat, అతను వెచ్చని కోటు వేసుకున్నాడు. ఇక్కడ వెచ్చని అంటే ఆ కోటు వల్ల వెచ్చదనం వస్తుందని. సెకండ్ మీనింగ్, ఏ లేయర్ కవరింగ్ ఏ సర్ఫేస్, పోత లేదా పొర.
ఇట్ ఈస్ ఎ గోల్డ్ కోటెడ్ ఆర్టికల్. ఇది బంగారు పూత వేయబడిన వస్తువు. ఈ పక్కన మీరు వస్తువు చూడొచ్చు. అంటే ఆ వస్తువు వేరే మెటల్‌తో చేసి ఉండొచ్చు. దానిపైన మాత్రం బంగారు పూత వేశారు. కాబట్టి ఆ పూత లేదా పొర వేయడాన్ని కోట్ చేయడం అంటాం. కోటింగ్. యూరో, యూరో. ద కరెన్సీ యూజ్డ్ ఇన్ మెనీ యూరోపియన్ కంట్రీస్. యూరోప్‌లోని కరెన్సీ అన్నమాట. ద టికెట్ కాస్ట్ €20. టికెట్ ధర €20. ఈ పిక్చర్‌లో చూడొచ్చు మీరు. ఎల్స్, ఎల్స్. ఇన్ ఎడిషన్. ఇంకొక అని. అదర్ ఆర్ డిఫరెంట్. వేరే. సెంటెన్స్ చూడండి. డూ యూ వాంట్ ఎనీథింగ్ ఎల్స్? నీకు వేరే ఏమన్నా కావాలా? అంటే ఇంకా ఏమన్నా కావాలా అని అర్థం. నీకు ఇంకేదైనా కావాలా అని. నెక్స్ట్. ఆస్క్ సమ్‌వన్ ఎల్స్ ఫర్ హెల్ప్. ఎవరినైనా సహాయం అడుగు అని అర్థం. సహాయం కోసం వేరెవరినైనా అడుగు. సమ్‌వన్ ఎల్స్ వేరే వారని. ఎర్లీ. బిఫోర్ ద యూజువల్ టైమ్. ముందుగా. ఎట్ ద బిగినింగ్ స్టేజ్. ప్రారంభ దశలో. చూడండి. హీ అరైవ్డ్ ఎర్లీ టు ద మీటింగ్. అతను సమావేశానికి ముందుగానే చేరుకున్నాడు. నెక్స్ట్ రెండో మీనింగ్. ఎర్లీ హ్యూమన్స్ లివ్డ్ ఇన్ కేవ్స్. ప్రారంభ మానవులు గుహల్లో నివసించేవారు. అంటే మొదటి మానవులు. ఈవన్, ఈవన్. ఫ్లాట్ ఆర్ లెవెల్. సమతలమైన అంటే ఎత్తు పొలాలు లేకుండా సమతలంగా ఉండడం. సెకండ్ మీనింగ్. యూజ్ టు ఎంఫసైజ్ సర్ప్రైజ్ ఆర్ కాంట్రాస్ట్. అంటే నొక్కి చెప్పడం గాని, అంటే ఒక ఆశ్చర్యాన్ని నొక్కి చెప్పడం గాని, లేదా కాంట్రాస్ట్ భేదాన్ని తెలియచేయడం గాని. కూడా లేదా అంతవరకు. ఎగ్జాంపుల్ చూస్తే తెలుస్తుంది. ద రోడ్ ఈస్ స్మూత్ అండ్ ఈవెన్. అంటే ఇక్కడ ఈవెన్ అంటే సమతలంగా రోడ్డు ఉందని. రహదారి సమతలంగా ఉంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఈవెన్ హీ డిడ్ంట్ నో ద ఆన్సర్. ఈవెన్ హీ డిడ్ంట్ నో ద ఆన్సర్. అంటే అతనికి కూడా సమాధానం తెలియదు. ఫిల్. మేక్ సంథింగ్ ఫుల్. నింపడం అంటే పూరించడం. షీ ఫిల్ ద బాటిల్ విత్ వాటర్. ఆమె సీసాలో నీరు నింపింది. ప్లీజ్ ఫిల్ దిస్ ఫామ్. దయచేసి ఈ ఫామ్ పూర్తి చేయండి, పూరించండి. అంటే ఇక్కడ నింపడం అంటే బాటిల్ నింపడం, అలాగే ఏదైనా ఒక అప్లికేషన్ నింపడం అనమాట. ఫ్లైట్, ఫ్లైట్. జర్నీ బై ఎయిర్. విమాన ప్రయాణం. ఇక్కడ ప్రయాణాన్ని జర్నీని ఫ్లైట్ అంటాం. అంటే ఇక్కడ విమానాన్ని కాదు. సెకండ్ మీనింగ్. ద యాక్ట్ ఆఫ్ ఫ్లయింగ్. ఎగరడం. ఎగ్జాంపుల్ చూడండి. మై ఫ్లైట్ ఈజ్ ఎట్ 6 PM. అంటే నా విమాన ప్రయాణం సాయంత్రం 6 గంటలకు. ఇక్కడ ఫ్లైట్ అంటే విమానం కాదు, విమాన ప్రయాణం. నెక్స్ట్ ఎగ్జాంపుల్. బర్డ్స్ ఆర్ ఇన్ ఫ్లైట్. పక్షులు ఎగురుతున్నాయి. అంటే అవి ఎగిరే స్థితిలో ఉన్నాయి, ఎగురుతున్న స్థితిలో ఉన్నాయి అని అర్థం. ఫోగెట్, ఫోగెట్. ఫెయిల్ టు రిమెంబర్. మర్చిపోవడం. డోంట్ ఫోగెట్ మై బర్త్డే. డోంట్ ఫోగెట్ మై బర్త్డే. నా పుట్టినరోజు మర్చిపోకండి. ఫోగెట్ అంటే మర్చిపోవడం. నెక్స్ట్. గెట్, రిసీవ్ పొందడం, బికమ్ అవ్వడం. ఐ గాట్ ఎ గిఫ్ట్. నాకు బహుమతి వచ్చింది. ఇక్కడ గాట్ అంటే వచ్చింది లేదా తీసుకున్నాను. ఇట్స్ గెటింగ్ డార్క్. చీకటి అవుతుంది. ఇక్కడ గాట్ అంటే అవుతుంది, అంటే చీకటి అవుతుంది. గెట్ యొక్క ఇంగ్ ఫార్మ్ గెటింగ్. గో. మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. వెళ్ళడం లేదా ఫంక్షన్ ఆర్ ఆపరేట్ పని చేయడం. చూడండి, రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి వెళ్ళడం, రెండవది పని చేయడం. చూడండి. దే గో టు స్కూల్ బై బస్. వారు బస్సులో పాఠశాలకు వెళ్తారు. ఇక్కడ గో అంటే వెళ్ళడం. ద క్లాక్ డజంట్ గో. గడియారం పని చేయడం లేదు. ఇక్కడ గో అంటే పని చేయడం, కానీ డజంట్ గో అంటే పని చేయడం లేదు. గ్రో, గ్రో. ఇంక్రీజ్ ఇన్ సైజ్ ఆర్ అమౌంట్. పెరగడం. ఇంకొక అర్థం డెవలప్ ఆర్ బికమ్ మెచ్యూర్. ఎదగడం. మొదటి అర్థం చూడండి. ట్రీస్ గ్రో ఫాస్ట్ ఇన్ ది సాయిల్. ఈ నెలలో చెట్లు వేగంగా పెరుగుతాయి. సెకండ్ మీనింగ్ చూడండి. చిల్డ్రన్ గ్రో ఇంటూ అడల్ట్స్. పిల్లలు పెద్దవారు అవుతారు. అంటే ఇక్కడ ఎదుగుతారు అని అర్థం. ఇక్కడ పొడవు పెరగటం అనే కాదు, వయసు రీత్యా పెద్దవారు అవుతారని. గివ్. హ్యాండ్ సంథింగ్ టు సమ్వన్. ఇవ్వడం. ప్లీజ్ గివ్ మీ ఎ పెన్. దయచేసి నాకు పెన్ను ఇవ్వండి. హ్యావ్ టు, హ్యావ్ టు. బీ అబ్లైజ్డ్ ఆర్ రిక్వైర్డ్ టు. చేయాలి లేదా తప్పనిసరి అనే సందర్భంలో హ్యావ్ టు వాడతాం. ఎగ్జాంపుల్ చూడండి. ఐ హ్యావ్ టు ఫినిష్ మై హోంవర్క్ టుడే.
నేను ఈ రోజు నా పని పూర్తి చేయాలి, నా హోంవర్క్ పూర్తి చేయాలి. హియర్, ఇన్ దిస్ ప్లేస్, ఇక్కడ. యూజ్ టు ఇంట్రడ్యూస్ సమ్వన్ ఆర్ సంథింగ్, ఇదిగో. ఇక్కడ అనే అర్థంలో సెంటెన్స్ చూడండి. ప్లీజ్ సిట్ హియర్, దయచేసి ఇక్కడ కూర్చోండి, దయచేసి ఇక్కడ కూర్చోండి. నెక్స్ట్, ఇదిగో అనే అర్థంలో చూడండి. హియర్ ఈజ్ యువర్ కాఫీ, ఇదిగో నీ కాఫీ. హోప్, హోప్, వాంట్ సంథింగ్ టు హ్యాపెన్ అండ్ ఎక్స్పెక్ట్ ఇట్, ఆశపడుట లేదా నమ్మకం పెట్టుకొనుట. ఐ హోప్ యూ విల్ పాస్ ద ఎగ్జామ్, నువ్వు పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తావని నేను ఆశిస్తున్నాను. హౌ, ఇన్ వాట్ వే ఆర్ మేనర్, ఎలా లేదా టు వాట్ ఎక్స్టెంట్, ఎంతవరకు. ఎలా అనే అర్థం చూడండి. హౌ డిడ్ యూ కమ్ హియర్, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు, ఎంతవరకు అని అర్థం చూడండి. హౌ టాల్ హీ ఈజ్, అతను ఎంత పొడవుగా ఉన్నాడు. మీట్, ఫ్లెష్ ఆఫ్ యానిమల్స్ యూజ్డ్ యాజ్ ఫుడ్, మాంసం. హీ డజంట్ ఈట్ మీట్, అతను మాంసం తినడు. ఇక్కడ స్పెల్లింగ్ మారింది. ఎంఈఈటి, మీట్. దీని అర్థం కమ్ ఇన్ టు కాంటాక్ట్ ఆర్ సీ సమ్ వన్, కలుసుకోవడం. ఐ మెట్ మై ఓల్డ్ ఫ్రెండ్ ఎస్టర్డే, నేను నిన్న నా పాత స్నేహితుడిని కలిశాను. ఇక్కడ మెట్ అంటే మీట్ యొక్క పాస్ట్ టెన్స్ V2 అనమాట. MEAL, మీల్. మీల్ అంటే ఫుడ్ ఈటెన్ ఎట్ వన్ టైమ్, దట్ ఈస్ బ్రేక్ఫాస్ట్, లంచ్ ఎట్సెట్రా. భోజనం, మీల్ అంటే భోజనం. వి హ్యాడ్ ఏ టేస్టీ మీల్, మేము రుచికరమైన భోజనం చేసాము. మీన్, మీన్ చాలా అర్థాలు ఉన్నాయి. ఇంటెంట్ టు ఎక్స్ప్రెస్, అర్థం చెప్పడం. రెండో అర్థం అన్కైండ్, క్రూరమైన. వాట్ డూ యూ మీన్ బై దాట్, నువ్వు దాని ద్వారా ఏమి చెప్పాలనుకున్నావు అంటే ఏమి వ్యక్తపరచాలనుకున్నావు. వాట్ డూ యూ మీన్ బై దాట్. నెక్స్ట్, క్రూరమైన అర్థం చూద్దాం. డోంట్ బి మీన్ టు అదర్స్, ఇతరుల పట్ల క్రూరంగా ఉండవద్దు. ఇక్కడ మీన్ అంటే క్రూరంగా ఉండడం, క్రూయల్గా ఉండడం. మచ్, అ లార్జ్ అమౌంట్ ఆర్ డిగ్రీ, చాలా. దేర్ ఇస్ నాట్ మచ్ టైం లెఫ్ట్, ఎక్కువ సమయం మిగలలేదు. ఇక్కడ మచ్ అంటే చాలా లేదా ఎక్కువ. ఈ మచ్ అనే దాన్ని అన్కౌంటబుల్ నౌన్ కి వాడుతుంటాము వాటి ముందు. వాట్స్ కంప్లీట్ అయినాయి. ఇప్పుడు గ్రామర్ చూద్దాం. ఇప్పుడు నౌన్ కు సంబంధించి నంబర్ చూద్దాము. నంబర్ అనేది రెండు రకాలు, సింగులర్, ప్లూరల్. నౌన్ ఒకటే అయితే అది సింగులర్ అవుతుంది. ఉదాహరణకు ఏ బాయ్, ఏ మ్యాంగో అంటే సింగిల్ బాయ్ అనమాట. అలాగే సింగిల్ మ్యాంగో. అలా కాకుండా ప్లూరల్ అనేటప్పటికీ మోర్ దాన్ వన్ లేదా రెండు అంతకన్నా ఎక్కువ అనమాట. ఇక్కడ బాయ్స్, బాయ్స్ అంటే ఇద్దరు అవ్వచ్చు, ముగ్గురు అవ్వచ్చు, అంతకన్నా ఎక్కువ అవ్వచ్చు. మ్యాంగోస్, యాపిల్స్ అలా అనమాట. ఏ నౌన్ అయినప్పటికీ కూడా చివరన నౌన్ పక్కన ఎస్ యాడ్ చేసాం అనుకోండి, అది ప్లూరల్ అవుతుంది జనరల్ గా. బుక్ పక్కన ఎస్ యాడ్ చేస్తే బుక్స్ అవుతుంది. ఇది జనరల్ రూల్. అయితే ఇక్కడ ఈ రూల్ చూడండి. బస్ పక్కన మనం ఎస్ యాడ్ చేస్తే పలకడం ఇబ్బందిగా ఉంటుంది. బస్, బస్సెస్ అంటే కష్టంగా ఉంటుంది, బస్సెస్. అలా కాకుండా బస్ తర్వాత ఈ ఎస్కి మధ్యలో ఈ యాడ్ చేసాం అనుకోండి, అంటే రెండు ఎస్ల మధ్యలో ఈ యాడ్ చేసినప్పుడు దాన్ని పలకడం ఈజీ అవుతుంది. బస్సెస్, బస్సెస్ అని సెపరేట్గా ఈజీగా పలకడం వస్తుంది అనమాట. అలాగే ఈ బాక్స్ చూడండి, బాక్సెస్ కష్టంగా ఉంటుంది. ఇలా అయితే బాక్సెస్ మనం సెపరేట్గా పలకడం ఈజీగా ఉంటుంది అనమాట. అంటే ఒక సింగులర్ నౌన్కి చివరిలో ఎస్ కానీ, ఎస్ఎస్ కానీ, ఎస్హెచ్, సిహెచ్, ఎక్స్, ఓ వచ్చినప్పుడు చివర ఎస్ యాడ్ చేయకూడదు, ఈఎస్ యాడ్ చేయాలి. ఒకవేళ సింగులర్కి చివర వై వచ్చినప్పుడు దాని ముందు అక్షరం చూసుకోవాలి. వై ముందు కానీ కాన్సోనెంట్ ఉంటే వై ఏమవుతుందంటే చూడండి ఐఈఎస్ కింద మారిపోతుంది. ఈ ఎగ్జాంపుల్ చూడండి, బిఏ బివై బేబీ, ఇదేమవుతుంది బిఏ బిఐఈఎస్ అయ్యింది, అంటే ఐఈఎస్ వచ్చింది వై ప్లేస్లో. ఇక్కడ రూల్ ఏంటంటే వైకి ముందు కాన్సోనెంట్ ఉంటేనే ఇలా జరుగుతుంది. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూడండి, బిఓవై బాయ్, ఇక్కడ వైకి ముందు ఓ అంటే ఓవెల్ ఉంది. ఓవెల్ ఉన్నప్పుడు మనం పైన చెప్పుకునే రూల్ పని చేయదు, జస్ట్ వై పక్కన ఎస్ వస్తుంది అంతే. ఇక్కడ కూడా అంతే, కేయువై కీ, ఇక్కడ వై ముందు ఈ ఉంది అంటే ఓవెల్ ఉంది. అలాంటప్పుడు వై తర్వాత సింపుల్ గా ఎస్ వచ్చేస్తుంది. ఇక్కడ ఈ రూల్ చూడండి, లీఫ్ అనే వర్డ్ మనం తీసుకుంటున్నప్పుడు చివర లీఫ్ చివర మనం
ఫ్ అనే సౌండ్, ఫా అనేది ఫ్ అనే సౌండ్ మనం చేస్తున్నాం కాబట్టి దాని పక్కన మనం ఎస్ పలకాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే లీఫ్స్ అనాలి. లీఫ్స్ అంటాం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ ఎఫ్ ఏమైందంటే వి కింద మారిపోయింది. అంటే ఇక్కడ ఎల్ఈఏ విఈఎస్, ఇక్కడ ఎఫ్ బదులు వి వచ్చింది. ఇప్పుడు మనం పలకడం ఈజీ అవుతుంది. లీవ్స్ కాబట్టి లీఫ్ లీవ్స్, నైఫ్ నైవ్స్, వైఫ్ వైవ్స్, లైఫ్ లైవ్స్. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. రూఫ్ రూఫ్స్ అవుతుంది, అంటే ఇక్కడ రూఫ్స్ అవుతుంది. చీఫ్ చీఫ్స్ అవుతుంది. కొన్ని విషయాల్లో, కొన్ని నౌన్స్ విషయాల్లో మనం పైన చెప్పుకున్న రూల్స్ పనిచేయవు. చూడండి ఇక్కడ మ్యాన్, మ్యాన్ అనేది మ్యాన్స్ అవ్వదు, ఏమవుతుంది? మెన్ అవుతుంది. ఉమెన్ విమెన్ అవుతుంది. చైల్డ్ చిల్డ్రన్, ఫుట్ ఫీట్. దీని మీద మీకు క్వశ్చన్ అడిగాను. టూత్ టీత్, మౌస్ మైస్, గూస్ గీస్. కొన్ని నౌన్స్ ఎలా ఉంటాయంటే ఇక్కడ సింగులర్ ప్లోరల్ రెండు ఒకే స్పెల్లింగ్ కలిగి ఉంటాయి. షీప్ షీప్, డీర్ డీర్, ఫిష్ ఫిష్. ఇక్కడ వేరువేరు జాతుల గురించి మాట్లాడినప్పుడు ఫిష్ని మనం ఫిషెస్ అని ప్లోరల్లో చెప్పొచ్చు, వేరువేరు జాతులు అని చెప్పడానికి. ఇక లాస్ట్గా కాంపౌండ్ నౌన్ విషయానికి వచ్చేటప్పటికి ఉదాహరణకి బ్రదర్ ఇన్ లా. ఇక్కడ ఈ బ్రదర్ ఇన్ లా అనేది కాంపౌండ్ నౌన్ అయితే దీంట్లో ఇక్కడ చూడండి మెయిన్ వర్డ్ ఏదైతే ఉందో అది గమనించండి. మెయిన్ వర్డ్ ఏంటి ఇక్కడ? బ్రదర్. దీనికి మనం ప్లోరల్ చేయాలి అంటే బ్రదర్ని బ్రదర్స్ అని మార్చాలి, అప్పుడు బ్రదర్స్ ఇన్ లా అవుతుంది. ఈ ఇల్లాస్ చివరి ఇల్లాస్ అనకూడదు, బ్రదర్ ఇన్ లాస్ అనకూడదు, బ్రదర్స్ ఇన్ లా అనాలి. అలాగే పాసర్ బై ఏమవుతుంది? పాసర్స్ బై. ఇక్కడతో పూర్తయిందండి. రేపటి క్లాసులో నౌన్కు సంబంధించిన జెండర్ అంటే మేల్ ఫీమేల్ లేదా న్యూట్రల్ జెండర్ గురించి మాట్లాడుకుందాం రేపటి క్లాసులో. థ్యాంక్ యూ. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.